2024 గడిచిపోయింది. కానీ ప్రపంచ చరిత్రలో మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంతర్జాతీయ సమాజం ఎప్పుడూ చూడనంతగా విధ్వంసాలు జరిగింది ఈ ఏడాదిలోనే. ఎక్కడ చూసినా సరిహద్దు గొడవలు, యుద్ధాలు, చావులు. ముఖ్యంగా ఆసియాలో ఈ విపరీతం ఎక్కువగా కనిపించింది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. ఓవైపు ఇజ్రాయెల్ ఇరాన్ కొట్లాట జరుగుతోంది. దీని గురించి ప్రపంచం మాట్లాడుకుంటుండగానే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గొడవ మొదలైంది. ఇక మన భారత్, పాకిస్తాన్, చైనా మధ్య విభేదాల సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి ఉంది ఈ పంచాయతీ. ఇప్పుడు కొత్తగా భారత్ బంగ్లా వార్ కూడా మొదలైంది. కాకపోతే ఇది మాటల యుద్ధం. యుద్ధం ఏ రూపంలో ఉన్నా అది యుద్ధమేగా. మొత్తంగా ఆసియాలోని పెద్ద దేశాలన్నీ ఇలా కొట్లాడుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులు వచ్చినా శాంతి మంత్రమే జపించే భారత్కి కూడా ఈ గొడవలు చికాకు పుట్టిస్తున్నాయి. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్తో పాటు చైనా దేశాలు పదే పదే కవ్వింపులకు పాల్పడుతున్నాయి. అయినా భారత్ సంయమనం పాటిస్తూ వస్తోంది. చెప్పాల్సిన సమయంలో మాత్రం గట్టిగానే బదులు చెబుతోంది. ముందుగా ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ గురించి మాట్లాడుకుందాం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం 2023లో మొదలైంది. ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పడలేదు. ఇజ్రాయెల్పై హమాస్ దాడులు చేసింది. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది. ఇక అప్పటి నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం కాల్పులు, బాంబుల మొదలే వినిపిస్తున్నాయి. హమాస్ని అంతం చేసేంత వరకు ఊరుకునేది లేదని ఇజ్రాయెల్ చాలా గట్టిగా చెబుతోంది. ఆ తర్వాత హెజ్బుల్లా పైన గురిపెట్టింది. ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే హమాస్, హెజ్బుల్లా ఈ రెండు గ్రూపులకి పెద్దన్న ఇరాన్. హమాస్, హెజ్బుల్లాపై దాడులు చేయడం అంటే ఇండైరెక్ట్గా ఇరాన్పై అటాక్ చేయడమే. అందుకే ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ యుద్ధరంగంలోకి దిగింది. నిజానికి ఇజ్రాయెల్, ఇరాన్ 1979 ముందు వరకు మిత్రదేశాలే. ఆ తర్వాత ఇరాన్లో అధికార మార్పిడి జరిగింది. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రచారం మొదలైంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ని క్యాన్సర్తో పోల్చాడు. ఆ దేశాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చాడు. ఈ వైరం కొంచెం కొంచెంగా పెరిగి ఇప్పుడు నేరుగా యుద్ధం చేసుకునేంత వరకు వచ్చింది. ఇక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ గొడవ కూడా ఇంతే. ఎన్నో ఏళ్లుగా యుద్ధం నడుస్తున్నా కొద్ది రోజులుగా తీవ్రమైంది. ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. తెహరీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ గ్రూప్ పాకిస్తాన్ సైనికులపై దాడులు చేస్తోంది. ఇందుకు బదులు తీర్చుకునేందుకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని ఈ గ్రూప్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒకప్పుడు ఈ రెండు దేశాలు ఉగ్రవాదులను పెంచి పోషించే విషయంలో మిత్రులుగా ఉన్నాయి. కానీ రాను రాను ఈ స్నేహం కాస్త వైరంగా మారింది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లకు ఒకప్పుడు పాకిస్తానే బాస్. ఎప్పుడైతే అమెరికా ఆఫ్ఘన్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి తాలిబాన్లు క్రమంగా పాకిస్తాన్కి వచ్చి తలదాచుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే పాకిస్తాన్ తాలిబాన్ గ్రూప్ పుట్టుకొచ్చింది. ఈ గ్రూప్ పాకిస్తాన్లో దాడులు చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో పట్టు కోసం మారణహోమం సృష్టించింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఈ గ్రూప్ని వీలైనంత వరకు కట్టడి చేసింది. మొత్తంగా ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ కారణంగా పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి మధ్య చెడింది. ఇప్పుడు యుద్ధం దాకా వచ్చింది. భారత్, పాకిస్తాన్ మధ్య శత్రుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందన్న కోపంతో రగిలిపోతోంది భారత్. ఐక్యరాజ్య సమితి వేదికగా చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించింది కూడా. సరిహద్దు గొడవ ఉండనే ఉంది. అటు చైనాతోనూ ఇదే పరిస్థితి. 2019లో గ్వాలియన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరగడం, కొంతమంది చనిపోవడం లాంటి పరిణామాలు వేడిని పెంచాయి. అప్పటి నుంచి దశల వారీగా శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొంతవరకు పరిస్థితులు చక్కబడినా పూర్తి స్థాయిలో మాత్రం చల్లబడలేదు. ఇప్పుడున్న గొడవలే చాలనుకుంటే బంగ్లాదేశ్ కూడా కొత్తగా తయారైంది. అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆమె పారిపోయి ఇండియాకి వచ్చి తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ యునస్ ప్రభుత్వం ఉంది. అక్కడి హిందువులపై దారుణంగా దాడులు జరుగుతున్నాయి. ఈ విషయమై రెండు దేశాల మధ్య గట్టిగానే చర్చలు జరుగుతున్నాయి. హిందూ సాధువు కృష్ణదాస్ ప్రభుని జైల్లో పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్న కారణంగా చూపించి శిక్ష విధించింది ఆ దేశం. బెయిల్ కూడా ఇవ్వడం లేదు. ఇలా ఆసియాలో ఎటు చూసినా ఇవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.